అందరికీ నమస్కారం. ఈరోజు పోయిన వీడియోలో మనము నైట్ డ్రెస్ కటింగు టాప్ బాటమ్ రెండు నేర్చుకున్నాం. ఇప్పుడు వచ్చి మనము స్టిచ్చింగ్ ఎలాగో నేర్చుకుందాం. ఇదే ప్రకారంగా చూడండి, ఆల్రెడీ మనం కటింగ్ చేసి నేర్చుకున్నాం కదా, దాని ప్రకారం మనం ఆల్రెడీ 1.5 ఇంచ్ ఫోల్డింగ్ వదిలాము. ఆ ఫోల్డింగ్ని కరెక్ట్గా ఒక 4 సెంటీమీటర్ వదిలేసి ఇక్కడి నుంచి స్టిచ్చింగ్ చేసుకోండి. సైడ్లో కార్నర్ స్టిచ్చింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత అదే ప్రకారంగా ఇది కూడా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. కార్నర్ స్టిచ్చింగ్ చేసేసి సైడ్లో స్టిచ్చింగ్ చేసుకుంటా. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా పోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, రిక్వెస్ట్. ఇప్పుడు ఇదే ప్రకారంగా కుట్టిన తర్వాత థ్రెడ్లు ఏమన్నా ఉంటే కట్ చేసుకోండి. ఇది అయిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఇదిగోండి, ఇది సీదాలా పెట్టుకోండి. ఇది మామూలుగా షర్ట్ టైప్ వస్తుంది, ఇది ఉల్టా పెట్టుకోండి. ఈ రెండు ఇప్పుడు ఇది తిప్పించి పెట్టుకొని ఇది క్లీన్గా పెట్టుకొని జాయిన్ చేసుకోండి. ఈ భాగం కూడా ఇదే మాదిరిగా తిప్పించుకొని జాయిన్ చేసుకోండి. ముందు వెనక భాగం వచ్చి మంచి భాగం పెట్టుకోండి, వెనకాల వచ్చేటప్పుడు తిప్పించుకుంటే ముందర దొచ్చడం తిప్పించుకుంటే కరెక్ట్గా వస్తుంది. దీన్ని 2 స్టిచ్చింగ్లు వేసుకోండి. ఇదే ప్రకారంగా డబుల్ స్టిచ్ వేసుకోండి. వేసిన తర్వాత ఇప్పుడు ఇలాగ వస్తుంది. దీని తర్వాత మనం స్లీవ్స్ కుట్టుకున్నాము. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టేసి స్లీవ్స్ జాయిన్ చేసుకుందాం. స్లీవ్ చూడండి, కరెక్ట్గా మనం ఆల్రెడీ ఫోల్డింగ్ కోసం మనం కటింగ్ ఇచ్చినాము. ఆ కటింగ్ ప్రకారం మీరు జాయిన్ చేసుకోండి. ఒకేసారి ఫోల్డ్ చేయగలిగితే చేసేసుకోండి, లేదంటే 2 సార్లుగా ఫోల్డ్ చేసుకోండి. ఇలాగా ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక స్లీవ్స్ కూడా జాయిన్ అదే మాదిరిగా మర్చుకోండి. మా ఛానల్లో మేము ఏమి కటింగ్ చేయకుండా ఎలాగ మేము స్టిచ్చింగ్ చేస్తున్నామో అలాగే పెడుతున్నాము. మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరిలాగా మేము ఇది పెట్టుకొని కట్ చేయట్లేదు, నీట్గా. అందుకని 2 వీడియోలు పెట్టాలనేసి, క్లీన్గా నేర్చుకోవాలనేసి మీకు పెడుతున్నాము, ఏమి కటింగ్ లేకుండా. దానివల్లనే మేము సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అని అడుగుతున్నాము. అదే మరి చేసుకోండి. ఇలాగ కుట్టేసిన తర్వాత 2 ఇది కరెక్ట్గా పెట్టుకోండి. ఎక్స్ట్రా ఇది చూడండి, ఇది ఇలాగుంది కదా, ఇది 2 చూసుకొని కరెక్ట్గా క్లీన్గా కట్ చేసుకోండి. ఇది కరెక్ట్గా ఉండాలి. ఇలాగ పెట్టేసి కట్ చేసుకోండి. ఆ తర్వాత సేమ్ 2 చేతులు మీరు జాయిన్ ఇది డిజైన్ ఉంది కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. డిజైన్ లేకపోతే ఒకే కలర్ క్లాత్ అయితే మీకు చాలా ప్రాబ్లం వస్తుంది. దాన్ని కరెక్ట్గా చూసుకోండి. ఇది వచ్చి ఇలాగ రావాలి, ఫ్రంట్ కదా, ఫ్రంట్ ఇలాగ రావాలి కాబట్టి కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోండి. ఫ్రంట్ వస్తుంది. ఇప్పుడు వచ్చి జాయింట్ చూడండి, చేతుల జాయింట్కి ఇది వచ్చి మంచి భాగంలో తిప్పించుకోండి. ఇప్పుడు కటింగ్ చేసినాం కదా, ఈ భాగం వచ్చి ముందర రావాలా, ఇది వచ్చి ముందర రావాలా. ఇది ముందర భాగంలో పెట్టుకొని ఇలాగే జాయిన్ చేసుకోండి. మీకు తర్వాత ఓవర్లాక్ మిషన్ ఉంటే ఓవర్లాక్ చేసుకోవచ్చు, లేదా వదిలే అనుకునేది అంటే అలాగే వదిలేయచ్చు. ఇదే ప్రకారంగా ఎవరికైనా ఏమన్నా డౌట్ వస్తే దీంట్లో అడగండి.
సేమ్ 2 స్టిచ్చింగ్లు దీనికి వేసేసేయండి. ఇది అయిన తర్వాత సేమ్ ఇటు సైడ్ కూడా అదే ప్రకారంగా కుట్టండి. ఇంకొక స్లీవ్స్ కూడా ఇప్పుడు వెనక భాగం వస్తుంది. ఇది కూడా 2 స్టిచ్చింగ్లు వేసుకోండి. ఇది అయిన తర్వాత మీ స్లీవ్స్ ఎంత లూజ్ కావాలో మీకు స్లీవ్స్ ఎంత లూజ్ కావాలనో అంత లూజ్ పెట్టుకోండి. ఇదిగోండి ఇంత పెట్టేసుకొని మీ స్లీవ్ లూజ్ నైట్ డ్రెస్కి అయితే కొద్దిగా లూజే కావాలా, ఆ లూజ్ ప్రకారం లూజ్ పెట్టుకోండి. దాన్ని వచ్చి క్లీన్గా 2 నీట్గా పట్టుకోండి. స్లీవ్స్ 2 చేతులు ఉన్నాయి కదా జాయింట్ల దగ్గర 2 సమంగా పట్టుకొని జాయింట్ వేసుకోండి. ఇది అయిన తర్వాత 2 పక్కల ఇదే ప్రకారంగా జాయింట్ చేసుకోండి. డబుల్ స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు 2 పక్కల ఇదే ప్రకారంగా డబుల్ స్టిచ్చింగ్ వేసుకోండి. ఇటు సైడ్ కూడా సేమ్ అదే మాదిరిగా స్టిచ్చింగ్ వేసుకోండి. ఎంత స్లీవ్ లూజ్ కావాలనో మనం ఆల్రెడీ నిన్న మార్క్ చేస్తున్నాం దీంట్లో, దాని ప్రకారమే స్టిచ్చింగ్ చేసుకోండి. ఇది అయిన తర్వాత ఈ కింద ఉంది కదా సేమ్ ఇదే దీన్ని ఫోల్డింగ్ చేసుకోండి. ఇది వచ్చి మనము ఈ ఆపిల్ కట్ పెట్టి ఉన్నాం కాబట్టి ఇది మీరు ఫస్ట్ సింగిల్ ఫోల్డింగ్ చేసుకోండి, అప్పుడే నీట్గా వస్తుంది. ఇదిగోండి ఆ షేప్ తీయకుండా స్ట్రైట్ అయితే మనం ఒకేసారి ఫోల్డ్ చేసుకోవచ్చు, అందుకని మీరు ఇలాగ ఫోల్డ్ చేసుకోండి. ఇది ఫోల్డింగ్ అయిన తర్వాత ప్రకారంగా ఫోల్డ్ చేసుకోండి. సేమ్ ఇది అయిన తర్వాత ఇంకొక ఫోల్డింగ్ చేసుకోండి. దీంట్లో మనం నిన్న పెట్టినప్పుడు మనము కటింగ్ పెట్టినప్పుడు కాలర్ పెట్టలేదు, ఈరోజు దీంతో కూడా కాలర్ కూడా చూసుకొని కటింగ్ చూసుకుందాము. మీకు కాలర్ వద్దులే అనుకుంటే మీరు దాన్ని ఫోల్డింగ్ చేసుకొని పైపింగ్ ఇచ్చుకోవచ్చు. కాబట్టి మనకి కాలర్ ఉంటేనే నైట్ డ్రెస్ బాగుంటుంది అనేసి కాలర్ కూడా పెడుతున్నాము. ఇది క్లీన్గా మడత పెట్టుకొని చూడండి. క్లీన్గా అయిన తర్వాత మనం కాలర్ చూడండి. క్లీన్గా థ్రెడ్గా కట్ చేసుకోండి. ఫస్ట్లో కాలర్ కుట్టడం ఎలాగంటే ఈ కాలర్ ఇక్కడ ఆల్రెడీ మనం ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఈ కాలర్కి ఈ 2 పెట్టుకోండి. 2 కరెక్ట్గా పెట్టుకోండి. ఇదిగోండి ఇక్కడి నుంచి 1 ఇంచి తగ్గించుకోండి. కరెక్ట్గా క్లీన్గా మీకు తెలియటానికి కోసం నేను కరెక్ట్గా ఫోల్డింగ్ చేస్తున్నాను. ఈ ఫోల్డింగ్ ఉంది కదా ఇలాగా పెట్టేయండి. ఇప్పుడు మనకు ఇది ఎంత ఉందని చూసుకోండి. ఫస్ట్లో ఇది వచ్చి కరెక్ట్గా మడుచుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర మార్క్ చేసుకోండి. మార్కింగ్ ఎలాగంటే ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి మనం 1 ఇంచి కొలతకి తగ్గించేయాలి. మన కాలర్ ఎంత ఉందో దాని నుంచి 1 ఇంచి తగ్గించేయాలా.
ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ ఎంత ఉందంటే 8 ఉంది. 8 అంటే 8లో హాఫ్, 8లో ఫుల్, హాఫ్లో మనం తీసుకున్నాము 16 కావాలి మనకి. 16 పెట్టిన తర్వాత మనం స్టిచ్చింగ్లతో కూడా అంతా 16.5 వస్తుంది. దాని ప్రకారంగా మనం ఇప్పుడు కట్ చేసుకున్నాం కాలరు. ఇది వచ్చి స్ట్రైట్ పీసు. ఈ స్ట్రైట్ పీస్ని వచ్చి ఇలాగా 16 అంటే ఇదిగోండి 17 స్టిచ్చింగ్తో కూడా 17 పెట్టుకోండి. ఇలాగా మడత పెట్టుకోండి. మడతను వచ్చి రెండు ఫోల్డింగ్లు చేసుకోండి. ఇది ఫోల్డింగ్ అయిన తర్వాత క్లీన్గా కట్ చేసుకోండి టైట్గా. ఇప్పుడు చూసి మనకి 16 కావాలి కదా, 16 ప్రకారం అంటే 16.5 ఇదిగోండి ఇంత రావాలి మనకి. 16.5 అంటే ఇంత వస్తుంది. మనం ఆల్రెడీ 1.5 ఇంచ్, 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలా. ఇప్పుడు చూడండి, మామూలు కాలర్ పలస చిన్నగానే వస్తుంది. 3.5 ఇంచ్ ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ కూడా 3.5 పెట్టుకోండి. లాస్ట్ వరకు 3.5 పెట్టేసి లైన్ వేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి మనకి ఆల్రెడీ ఇక్కడ షేప్ ఇంతే కావాలి మనకు కాలరు. దీని ప్రకారం ఇలాగ వేసుకోండి షేప్. ఇలాగ షేప్ వేసుకున్నారంటే ఇది షేపు. ఇక్కడి నుంచి వచ్చేటప్పటికి ఇలాగ వేసుకోండి. కొద్దిగా రౌండ్ షేప్ లాగా వస్తుంది. ఇక్కడ కొద్దిగా కట్ చేసుకొని ఇలాగ తీసుకోండి. ఇక్కడ చూడండి, 1/2 ఇంచ్, 1/2 సెంటీమీటర్ తగ్గించుకొని ఇలా కట్ చేసుకోండి. ఇది అయిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలా. అంతే. ఇక్కడ వచ్చి మనకి కరెక్ట్గా 16.5 దీనికి వచ్చింది. ఇదిగో 16.5 అంటే ఇదిగోండి, ఈ 16 వచ్చింది. 1/2 ఇంచ్, ఒక 1/4 ఇంచి స్టిచ్చింగ్ కోసం తీసుకున్నాము. దాని ప్రకారంగా మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇదిగో 2 పీసులు వచ్చాయా. ఈ 2 పీసులు తీసుకొని ఈ సెంటర్ ఒక దాంట్లో కట్ చేసి పెట్టుకోండి. మన సెంటర్ జ్ఞాపకార్థం కోసం ఇది సెంటరు. ఇది అయిన తర్వాత వన్ సైడ్లో ఇది పెట్టేసి వన్ సైడ్ స్టిచ్చింగ్ చేసుకోండి. వన్ సైడ్ కింద భాగం మాత్రం స్టిచ్చింగ్ చేసుకోండి. ఒక సెంటీమీటర్ కొలతకి మర్చుకోండి. మర్చుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఇలాగుంది కదా, దీన్ని వచ్చి తిప్పించి పెట్టుకోండి. 2 తిప్పించేసి ఇక్కడ మనం 1 ఇంచ్ సెంటీమీటర్ పెట్టాం కదా, 1 సెంటీమీటర్ కొలతకి ఇలాగ వదిలేయాలా. ఇక్కడి నుంచి కొద్దిగా రఫ్ చేసుకోండి. రఫ్ అయిన తర్వాత 1 సెంటీమీటర్ కొలతకి 3 పక్కల స్టిచ్చింగ్ చేసుకోండి. స్లోగా కుట్టండి. ఇదే ప్రకారంగా ఇటు సైడ్ కూడా స్టిచ్చింగ్ చేయండి. ఇది అయిన తర్వాత ఈ షేప్ దగ్గర దారం కట్ అవ్వకుండా ఇది కట్ చేసుకోండి. 2 పక్కల కట్ చేసిన తర్వాత ఇప్పుడు తిప్పుకోండి క్లీన్గా. ఈ కార్నర్ వచ్చి క్లీన్గా తిప్పుకోండి. తిప్పిన తర్వాత స్క్రూ డ్రైవర్ కానీ ఏమైనా పెట్టుకొని ఈ షేప్ ఉంది కదా, కార్నర్ షేపు, అది క్లీన్గా తీసుకోండి. ఇటు సైడ్ కూడా క్లీన్గా తీసేసుకోండి. ఇదిగోండి, క్లీన్గా అయిన తర్వాత ఇది ఇలాగా ఓపెన్ చేసుకోండి. ఇలాగ అయిన తర్వాత మీకు ఐరన్ బాక్స్ ఉంటే దగ్గరలో ఐరన్ చేసుకోండి. లేదంటే మీరు ఇలాగ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, దీని కాలర్ ఎలాగ పెట్టాలని ఈ సెంటర్ భాగం ఉంది కదా, దీని సెంటర్ భాగం కూడా కట్ చేసుకోవాలా. ఈ షర్ట్కి బ్యాక్ పార్ట్ సెంటర్ భాగం కట్ చేసుకోండి కొద్దిగా షేప్ కోసం. ఇది అయిన తర్వాత ఇది ఇలాగ పెట్టుకోండి. ఇది కూడా ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ చేసాం కదా,
ఆ స్టిచ్చింగ్ చేసిండేది మనం ఆల్రెడీ కటింగ్ ఇచ్చినాం చూడండి. మీకు గుర్తు కోసము సగము ఇటు సైడ్ కుట్టండి, సగము ఆ పక్క కుట్టుకోండి. ఆ పక్క సగం ఈ పక్క సగం కుట్టుకున్నట్టు మీకు తెలిసి ఉంటుంది. ఇదిగోండి ఇలాగా క్లీన్గా ఇలాగ పెట్టుకొని ఇదే నెక్ క్లీన్గా గమనించండి. కాలర్ కుట్టడము ఇది ఇక్కడ దాకా వచ్చిందే. ఎంత తక్కువ మనం ఆల్రెడీ 1 ఇంచ్ తక్కువే పెట్టుకున్నాము. ఇంత కుట్టిన తర్వాత క్లీన్గా ఇదో ఇంత కుట్టుకున్నారా, ఇది కుట్టిన తర్వాత ఇది మనకి ఎక్స్ట్రా ఏది ఉందో మనకి వీ షేప్లో మనం ఆల్రెడీ ఉంది, ఇది ఎక్స్ట్రా ఉండేది ఇలాగ పెట్టుకొని ఇలాగా కుట్టుకోవాలి. నైట్ డ్రెస్సులకి అంతా ఇలాగే వస్తాయి. ఈ సైడ్ ఇలా కుట్టేసుకోవాలి. కుట్టేసిన తర్వాత ఇలాగ తిప్పుకోండి, ఇది ఇలాగ వస్తుంది. నెక్స్ట్ అటు సైడ్ బ్యాలెన్స్ ఉంది కదా మనకు, అది కూడా కుట్టుకుందాం. ఇప్పుడు సగం కుట్టామంతే కదా, సగము ఇటు సైడ్ తిప్పుకొని ఈ పక్క నుంచి సగం కుడదాం. ఇటు సైడ్ నుంచి సగం స్టిచ్ చేసుకుందాం. ఈ సైడ్ క్లీన్గా కుట్టుకోండి. అదే ప్రకారంగా ఈ పక్క వీ షేప్ ఉంది కదా, దాన్ని వచ్చి ఇటు సైడ్ పెట్టుకోండి. ఇటు సైడ్ పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకోండి. ఈ ఫోల్డింగ్ చేసిండే మనకు కరెక్ట్గా ఈ షేప్ ఉంది కదా, ఈ షేప్కు ఇలా కుట్టేయాలి. ఇది అయిన తర్వాత చూడండి ఇటు సైడ్లో పెట్టేసి ఇప్పుడు క్లీన్గా ఇది ఫోల్డింగ్ వచ్చింది కదా, ఇప్పుడు ఇటు సైడ్లో నుంచి ఇది స్టిచ్చింగ్ చేసుకో. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి. సెంటరు అయిన తర్వాత ఈ పక్క నుంచి ఇటు సైడే కుట్టుకోండి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ రౌండ్ కూడా షేప్ చుట్టూ కుట్టుకుంటాం. ఇదే ప్రకారంగా ఇది కూడా కుట్టుకోండి. ఇదే ప్రకారంగా ఇది స్టిచ్ చేసుకోండి. ఇది అయిన తర్వాత మనము ప్యాంట్ కూడా ఇదే ప్రకారం కుట్టుకుందాం. రెండు ఒకేసారి చూసుకుందాం. ఇదిగోండి ఇలాగ వస్తుంది కలరు, ఈ సగం ఇలాగ వస్తుంది. థ్రెడ్లన్నీ నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు మనము టాప్ కుట్టినాము, ఇప్పుడు ప్యాంట్ కుడతాము. వెనక భాగం రెండు జరుపుకొని ఇప్పుడు జాయింట్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఇది ఫ్రంట్ భాగం సైడ్లో పెట్టండి, బ్యాక్ పార్ట్ మాత్రం జాయింట్ చేసుకుందాం. జాయింట్ అంటే ఇటు సైడ్ వస్తుంది జాయింట్. ఇటు సైడ్లో షేప్ తీసుకున్నాం కదా, ఆ షేప్ ప్రకారం క్లీన్గా పెట్టుకొని జాయింట్ చేసుకోండి. మనము దీంట్లోనే ఎలాస్టిక్ కోసం వదిలిండాము, దీన్ని నీట్గా పెట్టుకొని కట్ చేసి జాయింట్ చేసుకోండి. వెనక భాగం షేప్ మాత్రం ఈ షేప్ మాత్రం ఇక్కడ దాకా. దీనికి వచ్చి వెనక భాగంలో ఫస్ట్లోనే ఇది అయిన తర్వాత డబుల్ స్టిచ్ చేసుకోండి. తర్వాత మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకున్నాం. ఫ్రంట్ పార్ట్కి
పట్టీ పెట్టి ఇది ఇది వచ్చి వెనక భాగానికి ఎలాస్టిక్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్కి మాత్రం పట్టీ పెట్టుకుందాం ఇప్పుడు. ఇదిగోండి, ఇది కూడా సేమ్. ఈ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకోండి. సేమ్ ఫ్రంటే జాయింట్ చేసుకోండి. ఇది వెనక భాగం, దీనికి వచ్చి ఫ్రంట్ పార్ట్ వేసుకోండి. ముందర భాగం వచ్చి సేమ్ అదే ప్రకారంగా ఇక్కడి నుంచే జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకోండి. దీంట్లో వచ్చి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టున్నాము ఎలాస్టిక్. దీంట్లో కూడా ఎలాస్టిక్ పెట్టాలని, ఎలాస్టిక్ అవసరం లేదని నేను పట్టీ పెట్టాలనుకుంటున్నాను. దీని ప్రకారం మీకు వచ్చి మనం 1 ఇంచ్ పెట్టుకున్నాం. ఈ 2 స్టిచ్చింగ్లు వేసేసిన తర్వాత ఫ్రంట్లో వచ్చి ఇలాగుంది కదా, దీంట్లో వచ్చి 1 ఇంచ్ తగ్గించుకుందాం. ఆల్రెడీ మనం ఎలాస్టిక్ 1 ఇంచ్ కొలతకి మనం పట్టీ పెట్టుకుంటాం. దాని ప్రకారమే ఇది అయిన తర్వాత ఫ్రంట్లో వచ్చి ముందర భాగం వచ్చి ఇటు సైడ్లో ఇవ్వండి, ఇలాగ పెట్టుకొని మనం వేస్ట్ ఎంత ఉందో దాన్ని చూసుకొని ఇలాగ పెట్టుకునేయండి. కొంచెం లూజ్ వస్తుంది. ఇదే ప్రకారంగా దీని ప్రకారంగా మనం వచ్చి ముందరికి వచ్చి వేస్ట్ పట్టీ కట్ చేసుకోవాలా. ఆ పట్టీ వచ్చి ఇప్పుడు చూడండి, మన పట్టీ కావాలి కదా, ఈ పట్టీకి వచ్చి నాకు లెంత్గా క్లాత్ లేదు. దాన్ని వచ్చి మనం 2 భాగాలకు రెండుగా కట్ చేసుకొని జాయిన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకోండి, ఇది కట్ చేసి ఇది జాయింట్ వేసుకోండి. జాయింట్ వేసిన తర్వాత ఇలాగ వస్తుంది. మనకు 1.5 ఇంచ్ అంతకే పట్టీ కావాలా. దీన్ని వచ్చి మీరు 1 సైడ్లో ఫోల్డింగ్ చేసుకోండి. 1 సైడ్ ఫోల్డింగ్ చేసుకున్నారంటే 2 ఇంచీలంతా ఇదిగోండి ఇలాగా మర్చుకోండి. ఇదే ప్రకారంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఇది అయిన తర్వాత ముందర భాగం ఆల్రెడీ మనం పెట్టుకున్నాం కదా, దానికి పట్టీ చూడండి, ఇటు పక్క నుంచి పెట్టండి. వెనక భాగం వెనక భాగం నుంచి ఇది మంచి భాగం పెట్టుకోవాలా. ఇది వెనక భాగం నుంచి పట్టీ పెట్టారంటే సేమ్ లంగాకు ఇలాగ పట్టీ పెట్టినలాగా తిప్పేసుకోండి. ఇలాగ వస్తుంది. ఇలాగా క్లీన్ కట్ చేసుకోండి పక్కకి. ఆ తర్వాత ఇలాగ ఫోల్డ్ చేసుకో. మనకు 1.5 ఇంచ్ వచ్చే 1.5 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ కావాలా. ఆ పట్టి ప్రకారం ఇది మర్చుకోండి. సేమ్ ఇదే మరిగా ఈ లాస్ట్ వరకు స్టిచ్చింగ్ వేసుకోండి. రింకల్స్ అంటే మడతలు రాకుండా మీకు కావాలంటే గుండు పిండ్లు కూడా వేసుకోండి. మడతలు వస్తే బాగోదు, తిప్పేసుకుంటుంది. అదే ప్రకారంగా ఇది మర్చుకోండి. ఇదిగోండి ఇదే ప్రకారంగా ఇక్కడ పైన స్టిచ్చింగ్ వేసుకోండి. పైన స్టిచ్చింగ్ వేసుకొని దారాలు ఉండేటివి కట్ చేసుకునేయండి. ఇదే మాదిరిగా స్టిచ్చింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ అయిన తర్వాత మీరు ఇప్పుడు ఆల్రెడీ మనం వెనక భాగం కుట్టినాం కదా, ఆ వెనక భాగం తీసుకొని ఇటు సైడ్ నుంచి జాయిన్ చేసుకోండి. కింద నుంచి ఇదిగోండి ఈ వెనక భాగాన్ని ఇప్పుడు ఈ వెనక భాగం ఉంది కదా, ఈ 2 జాయిన్ చేసుకోండి. కింద నుంచి జాయిన్ చేసుకోండి. మనకు పైకి ఎంత ఎలాస్టిక్ నిలుస్తుంది అని తెలుస్తుంది కాబట్టి మీకు కింద నుంచి జాయిన్ చేసుకోండి. ఇదే ప్రకారంగా కింద నుంచి జాయిన్ చేసుకోండి. క్లీన్గా జాయింట్ చేసుకోండి.
ప్యాంట్ ఆల్రెడీ మనం 42 ఇంచీల ప్యాంట్ ఇది, దాని ప్రకారమే జాయింట్ వేసుకోండి. ఇది జాయింట్ అయిన తర్వాత వన్ సైడ్లో నుంచి ఇలాగా స్టిచ్చింగ్ చేసుకోండి. ఒక సైడ్లో నుంచి క్లాత్ ఒక సైడ్కి పెట్టేసి ఇలాగ క్లీన్గా పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకోండి. క్లాత్ కింద ఉండే క్లాత్ ఒక పక్కకు రావాలా, అది చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ మీద ఉంది కదా, ఆ స్టిచ్చింగ్ మీదనే స్టిచ్చింగ్ వేయండి. రెండు పక్కల ఇదే ప్రకారంగా స్టిచ్చింగ్ చేసి ఈ స్టిచ్చింగ్ వేసుకోండి. ఇది అయిన తర్వాత సేమ్ అటు సైడ్ కూడా ఇంకొక ఈ కాలుకు ఉంది కదా, ఇంకో బ్యాక్ సైడ్ పీస్ ఇట్లా జాయిన్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కాలు కూడా ఇదే ప్రకారంగా ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ పెట్టేసుకొని జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసి దానిపైన స్టిచ్చింగ్ కూడా వేసుకోండి. ఇదే ప్రకారం వేసుకోండి. సేమ్ ఇదే విధంగా జాయింట్ వేసుకొని దీనిపైన ఇలాగ ఓపెన్ చేసి స్టిచ్చింగ్ వేసుకోండి. అయిన తర్వాత క్లీన్గా చూసేసుకోండి. రెండు క్లాత్లు ఒకే పక్క ఉండేలాగే వేసుకోండి. ఇది అయిన తర్వాత మీరు ఈ సైడ్లో జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ వేసుకోండి. ఈ రెండు కాళ్ళు పట్టుకొని ఒక సైడ్లో నుంచి మీకు కావాలంటే ఒకేసారి ఫోల్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫోల్డింగ్ ఆల్రెడీ మనం వదిలేసినాం కదా, ఈ ఫోల్డింగ్ అవసరం ఇది ఫోల్డింగ్ చేసేయండి ఫస్ట్లోనే, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇలాగ మర్చుకోండి. జాయింట్ కూడా నీట్గా చూసుకోండి. ఇది ఫోల్డింగ్ చేసేసి రెండు పక్కల ఇదే ప్రకారంగా మర్చుకోండి. సేమ్ ఇదే విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. రెండు కాళ్ళు అయిపోయింది ఫోల్డింగ్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మేము 1 by 1 క్లీన్గా పెడుతున్నాము. దాని ప్రకారం ఇది అయిన తర్వాత కాలు లూజ్ ఒక కాలు పెట్టుకొని ఈ రెండు పట్టుకోండి, క్లీన్గా జాయిన్ చేసుకోండి. ఇక్కడ నుంచి వచ్చి జాయిన్ చేసుకోండి. ఈ రెండు నీట్గా పట్టుకోండి. ఇది కూడా సేమ్ ఇదే ప్రకారంగా పట్టుకోండి. ఇది లెంతీగా వస్తుంది. లెంత్గా ఒకే కుట్టు ఒక కాలు పట్టుకున్నామంటే మీరు నీట్గా జాయిన్ చేస్తే అంతా లాస్ట్ వరకు వచ్చేస్తుంది. ఇదే ప్రకారంగా జాయిన్ దీన్ని వచ్చి 2 స్టిచ్చింగ్లు వేసుకోండి.
ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మనం ఎలాస్టిక్ కోసం మనం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని వచ్చి వన్ సైడ్లో కొద్దిగా మడుచుకోండి. 1 సెంటీమీటర్ కొలతకి ఫోల్డింగ్ చేసుకోండి. ఒక సెంటీమీటర్ ఎంత ఉందో అంత మట్టుకి మర్చుకోండి క్లీన్గా. సేమ్ అదే ప్రకారంగా ఇలా మర్చిన తర్వాత ఇది అయిన తర్వాత ఇది కరెక్ట్గా ఇప్పుడు మనం పట్టి ఎంత ఉందో అంతకి లోపల ఫోల్డింగ్ చేసుకోండి. లోపల ఫోల్డింగ్ చేసి ఇక్కడ వచ్చి క్లీన్గా ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ ఇది ఎక్కడికి ఉందో అక్కడికి మర్చి చేసుకోండి. సేమ్ అదే ప్రకారం లాస్ట్ వరకు మర్చుకోండి. ఇది అయిన తర్వాత మనకి ఎలాస్టిక్ వెనక నడుము ఎంత ఉందో దాని ప్రకారం మనం ఎలాస్టిక్ వేసుకోవాలా. అది ఎలాస్టిక్ ఎలాగంటే ఇదిగోండి, ఇటు సైడ్ ఉంది కదా, ఇక్కడ జాయింట్ వేసుకోండి. కరెక్ట్గా నీట్గా కట్ చేసుకోండి. క్లీన్గా కట్ చేసిన తర్వాత ఫస్ట్లో ఇక్కడ జాయింట్ ఇవ్వండి. ఆల్రెడీ మనం ఫోల్డింగ్ ఇచ్చినాం కదా, దానికంటే కొద్దిగా ఇటు సైడ్ ఇచ్చారంటే ఇది కవర్ అయిపోతుంది. ఫస్ట్లో ఇటు సైడు ఎలాస్టిక్ పెట్టుకోండి. ఈ పట్టీ వచ్చి పైన వేసుకొని ఇక్కడ ఇలాగా ఎలాస్టిక్ వేసి ఇది కట్ చేసుకోండి. మనకి ఎంత ఎలాస్టిక్ కావాలో వెనకాల అంత ఎలాస్టిక్ పెట్టేసి కట్ చేసుకోండి. ఇది కట్ చేసిన తర్వాత ఇది అటు తిరగబడిపోకుండా క్లీన్గా పెట్టుకొని ఇటు సైడు ఎక్కడి దాకా మనకి ఇది ఉందో ఇక్కడ దాకా సేమ్ అటు సైడ్ ఎలాగ జాయింట్ చేసినారో అదే ప్రకారంగా ఇటు సైడ్ కూడా మీరు జాయింట్ వేసుకోండి. సేమ్ ఆ క్లాత్ పైకి లేపేసి పట్టి ఉండేది ఇలాగే లాస్ట్ వరకు పెట్టుకొని బాగా రఫ్ చేసుకోండి. ఇది అయిన తర్వాత మనకి ఇంతే వస్తుంది. ఇప్పుడు ఈ పట్టీ ఉంది కదా, దీన్ని కవర్ చేసుకొని ఇది స్టిచ్చింగ్ చేసుకోండి. ఇది లోపలికి వెళ్ళిపోతుంది పట్టి. ఆ తర్వాత ఇలాగ పెట్టుకొని ఇది స్టిచ్చింగ్ చేసుకోండి. సేమ్ క్లాత్ మాత్రం స్టిచ్చింగ్ చేసుకోండి. ఎలాస్టిక్ పెట్టి కాదు, ఎలాస్టిక్ వదిలేసిన తర్వాత ఇది లోపలికి వెళ్ళిపోతుంది. ఇటు సైడ్ నుంచి స్టిచ్చింగ్ కవరింగ్ చేసుకుంటా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇదే ప్రకారంగా లోపలితో వేసి ఇది లాక్కున్నా అంటే అటు సైడ్ కుర్చీ వస్తుంది, ఇటు సైడ్ ఫ్రీగా ఉంటుంది స్టిచ్చింగ్ చేసేదాన్ని. ఇదే ప్రకారం స్టిచ్చింగ్ చేసుకోండి. ఇదిగోండి, ఇది కవర్ చేసి ఇది స్టిచ్చింగ్ చేసేయండి. ఇదిగోండి ఇలాగ ఉంది. ఇప్పుడు మన కరెక్ట్గా సమంగా తీసుకోండి. ఎలాస్టిక్ అటు సైడ్ ఎక్కువ తక్కువ లేకుండా ఇప్పుడు సమంగా వచ్చింది కదా, దీనిపైన వచ్చి మీరు ఈ పక్క పెట్టుకోండి. మంచి భాగం పక్క పెట్టేసి దీనిపైన మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం. ఎలాగంటే ఇలాగ లాగేసుకొని క్లీన్గా దోసుకోండి. ఇలాగ అంత సమంగా అటు ఇటు కుర్చీలు ఎక్కువ తక్కువ రాకుండా ఒక స్టిచ్చింగ్ చేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ప్యాంట్ కుట్టడం మీరు క్లీన్గా చూసుకున్నారంటే ప్యాంట్ కుట్టడము కటింగు కష్టమేమి కాదు. ఇది ముందర భాగం ఇదిగోండి ఇలాగ వస్తుంది. మీకు ముందరకు పట్టి వెనకాలకు వచ్చి ఎలాస్టిక్ పెట్టుకున్నాము. మీకు ఎంత కావాలో అంత ఎలాస్టిక్ పెట్టుకోవచ్చు. దాని ప్రకారం మీరు స్టిచ్చింగ్ చేసుకోండి.
ఇప్పుడు మనం టాప్ కుట్టుకున్నాం కదా, ఈ టాప్కు బటన్స్ పెట్టుకోండి. మీకు ఫ్యాషన్ బటన్స్ కావాలన్నా పెట్టుకోవచ్చు, మీకు ఇదే కలర్ బటన్స్ కావాలన్నా పైన వచ్చి 4 సెంటీమీటర్ 4 ఇంచి అంటే ఇంత గ్యాప్ వదిలేసి ఫస్ట్ బటన్ పెట్టుకోండి. ఇలాగా బటన్స్ కాజా ఇలాగ పెట్టేసుకోండి. 4 వేళ్ళు వదిలేసి ఇలాగా ఇలా ఫ్రంట్ ముందర వెనకాల పెట్టుకొని మీరు బటన్స్ పెట్టుకోండి. ఇదే మాదిరిగా ప్యాంటు అయిపోయింది. ఈ నైట్ డ్రెస్ కుట్టడం ఇంతటితో అయిపోయింది. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.